హలో మామ, నమస్తే. ఈరోజైతే గణేష్ ఎట్టేద్దామని అన్నోళ్ళందరూ డిసైడ్ అయ్యారు. మరి ఇంకా ఏ అన్న ఫోన్ చేస్తలేడు అని ఆలోచించుకుని ఓకే అన్నోళ్ళు ఫోన్ చేసి ఓకే లొకేషన్ కాడికి రండి గణేష్ ఎట్టేద్దామని అన్నాక, సరే ఇక రైట్ మనం కూడా వెళ్ళిపోదాం అన్నోళ్ళు అందరు వచ్చే ఉంటారని ఆలోచించుకొని బండి స్టార్ట్ చేసి లొకేషన్ కాడికి వెళ్ళిపోయా. చూసారుకు అందరు అన్నలు అందరు వచ్చేసారు. ఓకే చూసారు చాలా గడ్డు ఉంది ఎట్లా అని అనుకున్నారు. అన్న అయితే బ్లేడ్ బండికి ఫోన్ చేస్తాడు. ఇక ఆ బ్లేడ్ బండి వచ్చాక ఏం చేసుడని మేము కూడా ఇంత ఇంత కొంచెం సాపేసినాం అని చూసుకొని ఇక బ్లేడ్ బండి వచ్చేటట్లేదని అన్నోళ్ళు మెజర్మెంట్లు తీసుకోవడం స్టార్ట్ చేశారు. మెజర్మెంట్లు తీసుకొని ఎక్కడ ఏ కట్ ఎలా వాతాలి, ఎంత హైట్లో, ఎంత లెవెల్లో, ఎంత అనుకుంటా ఆలోచించుకొని అనే లోపే బ్లేడ్ బండి వచ్చేసింది. ఇక అంత అయిపోయినాక వచ్చింది ఎట్లా రాని అద్దానుడు ఎందుకని ఇక మళ్ళీ ఒకసారి దాని మించలే మళ్ళీ నీట్గా చేయించుకొని అటుది ఇటు ఆ గడ్డి ఇటు అనుకుంటా మొత్తం తోవల అవి అనుకుంటా లైన్వి అన్నీ మంచిగా చాలా క్లియర్గా చేసుకొని ఇట్లున్న అన్న డాక్టర్ అన్న ఇలా మార్చిండు మొత్తం. ఇక సరే ఉన్న మెజర్మెంట్లన్నీ పోయినాయి అని మళ్ళీ కొత్తగా తీసుకొని ఎక్కడ అని అటు ఇటు అనుకుంటా మళ్ళీ 2 ఫీట్స్ ఎక్కువ షెడ్ పెంచుకోవడం వల్ల మనకే లాభం అని ఆలోచించుకొని మళ్ళీ 2 ఫీట్లు పెంచుకొని పొక్కలు స్టార్ట్ చేసాం తీయడం. మళ్ళీ అటు వెడల్పులా అనుకుంటా ఇటు వెడల్పులా అనుకుంటా హోల్స్ అయితే తీయడం స్టార్ట్ చేసి ఇక కర్ర పూజ అని మనోళ్ళు అనడంతో కర్ర పూజకు రెడీ చేసాం. ఇక అన్న సక్సెస్ఫుల్గా కర్ర పూజకు అన్నీ కావాల్సిన సామాన్ అన్ని తెచ్చి కర్ర పూజ స్టార్ట్ చేసేసాడు. ఇక అటు ఇటు అని మాట్లాడుకుంటూ అన్న కొబ్బరికాయ మొక్కి కొట్టేశాడు. కొబ్బరికాయ కొట్టి సక్సెస్ఫుల్గా కర్ర పూజ కంప్లీట్ చేసేసాడు. సరే కర్ర పూజ కంప్లీట్ చేసేసారు. మరి నెక్స్ట్ కట్టెలు అన్నీ ఎక్కడెక్కడ వాతేద్దామని ఆలోచించుకొని ఎక్కడోళ్ళక్కడ అన్నోళ్ళు అందరు కలిసి కట్టెలు అయితే పాసేసాం. ఇక తర్వాత ఏం చేద్దాం, అప్పటికే సన్లైట్ పడిపోతుంది, ఇట్లా సాయంత్రం అవుతుందని అనుకొని సైడ్ కట్టెలు అయితే కడదామని ఆలోచించుకొని అందరం కట్టి ఇక డే 1 నైట్ అవుట్ఫిట్ అయితే ఇలా వచ్చింది. ఓకే రేపు కలుద్దాం నెక్స్ట్ 2 పార్ట్కి. నేనైతే ఇక అన్నోళ్ళకి బాయ్ చెప్పి టాటా చెప్పేసి వెళ్ళిపోతున్నా. నేను వెళ్ళిపోయినట్టే మీరు వెళ్ళిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేసి ఫాలో చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.